అయ్యా చంద్రబాబు, మన ఇద్దరం హైదరాబాదు జూబిలీస్ సచివాలయంలో కలిసాము. నాకు ఒంటి మీద చేయేశారు మీరు, నేను అన్నాను. అప్పుడు మీరు పులక్కి నవ్వారు. అప్పుడు అందరూ చంద్రబాబు నువ్వు నవ్విచ్చాయా అన్నారు. ఆ ఫోటో ఉంది, వేరే కళ్ళు మూసుకున్నానని, అది అర్థం మీ మామలాగానే ఉన్నాను. కళ్ళు మూసుకున్నానని వేరే ఫోటోలో దిగాను. ఇది నా ఫోటో. మన ఇద్దరం సచివాలయంలో దిగాము. తర్వాత మూలపడిపోయాను. నీ కాడికి సచివాలయం అందరిలో విడగొట్టి గెలిచినప్పుడు సచివాలయానికి వస్తే గవర్నమెంట్ ఆఫీస్లో చూపించుకొని రమ్మన్నారు. ఈ శ్రేయోభిలాషణ అన్నావు, మళ్ళీ మీరు పోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడైనా పేదలకు సేవలు అంటున్నారు, పథకాలు ఇస్తున్నారు, పథకాల మీద పథకాలు ఇస్తున్నారు. ఇయ్యలేదని వాళ్ళు అడుగుతున్నారు, మీరు అమలు చేస్తున్నారు. మరి నా పరిస్థితి ఏందయ్యా? నన్ను అలా పోరాడాను, తెల్లోళ్ళు పోరాడినట్టు మామగారి తరపున పార్టీ కోసం పోరాడి ఇవాళ ఇదే అయిపోయాను. నన్ను అందరూ అదే పేరు మీద, మామగారి పేరు మీద పిలుస్తారు. నీ శ్రేయోభిలాషం అంటే కానీ నన్ను ఆదరించేవాళ్ళు లేరు. నా ఆఫీస్ ఉందన్నారు, మన లోకేష్ బాబు గారు ఆఫీస్ పెట్టారన్నారు. వద్దామంటే నాకు కుదరట్లేదు. మీరేమో నన్ను పట్టించుకోరు. దేశాన్ని అందరిని పట్టించుకుంటారు. అందరిని అమ్మిటికి పోతావు. కూరగాయలు అమ్మిటి వాళ్ళని పుట్టు దిగుతావు, మున్సిపాలిటీ వాళ్ళు అమ్మిటి పుట్టు దిగుతావు. అందరూ సేవ చేస్తున్నాను అంట. నాకెవరు చేస్తున్నాయా సేవ? నేను ఓసీకి పుట్టడమే చేసిన తప్ప అందరికి బీసీలకు అంటున్నావు. బీసీల్లో ఉండోళ్ళు లేరా, లేనోళ్ళు లేరా? ఓసీల్లో ఉండోళ్ళు లేరా, లేనోళ్ళు లేరా? కార్డు ప్రకారం అని చేస్తున్నానుగా. మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు పట్టించుకోవాలా?